ఈ మధ్య రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో ఎంబీబీఎస్ చదివే అమ్మాయిని కొందరు అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేశారన్నమాట. ఆ రేపుకు గురైన అమ్మాయి ఇప్పుడు చావు బతుకు మధ్యలో పోరాడుతుంది హాస్పిటల్లో. ఇప్పుడు మహా అయితే ఏమైతుంది, వాళ్ళు దొరికితే ఆ గ్యాంగ్ ఏం చేస్తారు, గ్యాంగ్లందరికీ ఉరిశిక్ష ఇస్తారు. ఓకే, లేదంటే వాళ్ళు అట్లనే తప్పించుకొని తిరిగితే వాళ్ళని ఒక రోజు పట్టుకొని ఎన్కౌంటర్ లో వేసి పడుతుపోతారు. నాకు ఈ ఒక్క విషయం అర్థమైతలేదు. బాడీ నిండా కామంతోని అసలుకి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఇట్లా ఈ చిన్న లాజిక్ ఇట్లా మిస్ అవుతారో నాకు అస్సలు అర్థమైతలేదు. ఏంటంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్ కానీ థాయిలాండ్ లాంటి కంట్రీస్ చీప్ ప్రైస్ లో ప్రాస్టిట్యూషన్ ఆఫర్ చేస్తాయి. మన శాలరీ నెలకి ఒక 20,000 ఉన్నా సరే, ఒక 4-5 months మన శాలరీ ఒక 5,000, ప్రతి నెల ఒక 5,000 ఇట్లా సేవ్ చేసుకుంటుంటే ఒక 4-5 months తర్వాత అది ఒక 35,000, 40,000 అట్లా అవుతుంది. థాయిలాండ్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఈ ప్రొస్టిట్యూషన్ చేసుకోనికి, ఎన్నో ఆటలు ఆడుకోనికి, ఎంతో రిలాక్స్ గానికి ఒక వారం నుంచి 2 వారాలకి మహా అయితే 30,000-40,000 ఖర్చు వస్తుంది మనకి, మన ఇండియన్స్ కి. మంచిగా పోయి రావచ్చు, ఎంజాయ్ చేసి రావచ్చు, మంచిగా రిలాక్స్ అవుతారు. మీరు అక్కడ ఉండేది 7 days కావచ్చు, 1 week కావచ్చు, కానీ మీకు ఒక 2-3 months సరిపడా రిలాక్స్మెంట్ దొరుకుతుంది అనమాట. ఒక 2-3 months వరకు మీరు చాలా ప్రశాంతంగా రిలాక్స్ ఉంటారు అనమాట. అంత మంచి రిలాక్సేషన్ మీకు దొరుకుతుంది 7 days లో. అదే మీరు ఒక అమ్మాయిని రేప్ చేశారు అనుకో ఇండియాలో, ఇట్లా మహా అయితే ఏమైతే మీరు చనిపోతారు. ఇంకో లైఫ్ ఉండదు. ఇక మీరు చనిపోతారు, మిమ్మల్ని పాత పెడతారు, కాలు పెడతారు, మీ పని అయిపోతుంది కలాస్. అంతే సింపుల్ లాజిక్ ఇది. ఓకేనా, ఒక అమ్మాయిని రేప్ చేసి అన్యాయంగా అమ్మ ప్రాణం చేసి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసి మీకు మీరు అన్యాయం చేసుకొని మీ కుటుంబానికి మీరు అన్యాయం చేసుకొని చచ్చిపోయి ఏం లాభం చెప్పు? మీకు అంత లస్ట్ ఉంటే, యూనో, అంత ఫీలింగ్స్ ఉంటే, అంత ఇది ఉంటే గిన వెళ్ళండి. తెలుసు ఫీలింగ్స్ కంట్రోల్ కావు కొన్నిసార్లు, కానీ స్టిల్ కంట్రోల్ చేసుకొని వెళ్ళండి. థాయిలాండ్ కంట్రీస్ వెళ్ళండి, యూనో, లేదంటే ఫిలిప్పీన్స్ కంట్రీస్ వెళ్ళండి. ఒక 30,000-40,000 పెద్ద విషయం కాదు. మనం ఒక మంచి స్టేబుల్ జాబ్ చేస్తే, అర్థమవుతుందా? ఇంత మంచి ఛాన్స్ పెట్టుకొని, ఇంత మంచి రిలాక్సేషన్ ఇచ్చే కంట్రీస్ పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని ఇంత చిన్న లాజిక్ ని మిస్ అయిపోయి మీరు అన్యాయంగా కొందరి జీవితాలు ఖరాబ్ చేసుకుంటా, కొందరి ప్రాణాలు తీసుకుంటా, ఎంత చెప్పినా ఇండియన్ మన యూత్ మారడం. ఎనీవే, నాకు చెప్పాలనిపించింది. యాక్చువల్గా నేను ఈ టాపిక్ టచ్ చేద్దనుకున్నా, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ బికాస్ ఆఫ్ మై ఫాలోవర్స్. ఐ వాంట్ ఇన్ఫార్మ్ దెమ్ నాట్ టు కమిట్ ఎనీ రేప్ ఇన్ ఫ్యూచర్.